ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే రకంగా జయలలిత దగ్గర నుంచి మమతా బెనర్జీ దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కానివ్వండి, ఎవరైనా వీళ్ళు వెళ్ళి ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ లెవెల్ నాయకుల్ని ఎవరైనా కలిసినప్పుడు న్యాచురల్ గానే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కర్టెసీ కోసం అని చెప్పి వాళ్ళతో కలిసి ఏకాంతంగా ఉండి కప్పు కాఫీ తాగి వస్తారు. ఇది నేను చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలలో తెలిసిన ఏ ఒక్కరైనా ఎవరినెక్కడైనా కానీ ఇదే చెప్తారు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. మీ నాయకులను ఫస్ట్ మీరు అడగండి, మీ నాయకులు నాతో ఏం మాట్లాడారు అని చెప్పి, మీ నాయకులు నేనేం అడిగాను అని చెప్పి తెలుసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు మీ ఇష్టం వచ్చిన తీరులో చేసుకుంటూ పోవడం, మీరు ఆడ చేయడం, నేను ఈడ మాట్లాడడం ఇవి కాదు. ఇక్కడ జరుగుతూ ఉన్నదేంది, చర్చ జరుగుతూ ఉన్నదేంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో గవర్నర్స్ అడ్రస్ లో మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే గవర్నర్స్ అడ్రస్ చెప్పారు. ఏం చెప్పారు? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అని చెప్పి గవర్నర్స్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తా ఉందని చెప్పి వరుసగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు. అడగండి, ఎందుకు అడగడం లేదు? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయిస్తూ అడుగుతా ఉన్నా. అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఎందుకు మిమ్మల్ని మంత్రి పదవుల్లో కొనసాగిస్తున్నాడు అని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అన్యాయం చేస్తా ఉన్నాడు అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తూ తన మంత్రులను కొనసాగిస్తున్నాడు అని అడుగుతా ఉన్నా. ఈ సమాధానం చెప్పలేరు. చివరకు గవర్నర్స్ అడ్రస్ మీద మా సభ్యుడు లేచి మాట్లాడడం మొదలు పెట్టేసరికి ఎంతగా భయపడిపోతున్నారు అని అంటే, మాట్లాడడం మొదలుపెట్టిన 20 నిమిషాలు కాలేదు, ప్రతిసారి ఆరోపణలే లేయడం. మాట్లాడేది రాజా, ఆరోపణ చేసేది జగన్ మీద. మళ్ళా జగన్ దాని మీద వివరణ ఇవ్వకపోతే మీ వర్షన్ మాత్రమే పోతుంది మీడియాకు. కారణం ఏంటంటే ఏబిఎన్ మీ ఛానల్, వాళ్ళకి మాత్రమే టీవీ రైట్స్ ఇచ్చారు. ఇంతకన్నా అన్యాయం ఏంటండి? ఇప్పటికైనా రాజాని మాట్లాడినివ్వండి, కనీసం ఇప్పటికైనా కూర్చోండి, రాష్ట్రం గురించి తెలుసుకోండి, మంచి ఎలా చేయాలో తెలుసుకోండి, మంచి గురించి పాటుపడండి. ఇప్పటికైనా ఆ పిల్లల్ని మాట్లాడినివ్వండి, ఆ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోండి. Buchi Chaudhary, please conclude. No more discussion like this. Sir, just 1 minute. Adhyaksha, Please 1 minute. Yes. Adhyaksha. Yes. వీళ్ళు అనుభవం లేదు సార్, మా వాళ్ళకి ఎవరికి అసలు అనుభవం లేదు. ఎందుకంటే అనుభవం ఉంటే ఇలా మాట్లాడరు. మా వాళ్ళు చాలా అనుభవం నేర్చుకున్నారు. కుర్రాడు పాపం చాలా తక్కువ సమయంలో చాలా అనుభవం నేర్చుకున్నాడు. తండ్రి చాటు బిడ్డగా పాపం ఆయన అనుభవం నేర్చుకున్నాడు. ఆయన స్వామివారి గారి గురించి మాట్లాడారు. బహుశా ఆర్థిక నేరాల గురించి, ఆర్థిక నేరాలు ఎలా బయటపడాలో ఆయన సలహాలు చెబుతారేమో కానీ రాజకీయ సలహాలు చెబుతారో లేదో మాకు తెలియదు. చట్టసభలో ఎలా కార్యక్రమాలు నిర్వర్తించాలో చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ తొందరగా విడిపోయింది, మీ 2 పార్టీలు విడిపోయింది. రాష్ట్రానికి బడ్జెట్లో సరైన న్యాయం జరగనప్పుడు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, తెలుగుదేశం పార్టీది. మిత్రపక్షంగా బీజేపీ కూడా అక్కడ కొన్ని కార్యాచరణ చేయమని అడుగుతాం. అందరం కలిపి తెలుగు ప్రజల హక్కుల కోసం అందరం మాట్లాడతాం. దాన్ని తప్పుబట్టి మీరు అర్జెంటుగా విడిపోండి. మీకు కావాల్సింది నేరాల నుంచి బయటపడటం. అనుభవం చాలా వచ్చింది, జైల్లోనో బయట ఇక కేసులన్నీ ముదిరిపోతా ఉన్నాయి. మీరు అక్కడ ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, ఏం చదువుకుంటారో మాకైతే తెలియదు. కానీ ఇవాళ వీర వినాయక్ గారు, రాజమౌళి గారు ఇక్కడికి రావాలి అధ్యక్ష. ఆయన నటన చూస్తే ఆయన పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమా చేస్తారు అధ్యక్ష. ఏమి నటిస్తున్నాడండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు. నటనలో పండిపోయావయ్యా, అవినీతిలో పండిపోయావు, నటనలో పండిపోయావు. శాసన Yes, please. అధ్యక్ష, ఈరోజు ఈ సభను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల మీద ఎక్కడ కూడా ఉభయ పక్షాలు కూడా ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కర్లేని విషయాల మీద, అవసరం కానటువంటి విషయాల మీద, ఈ సభలో లేనటువంటి వ్యక్తుల మీద, ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తుల మీద ఇక్కడ అనవసరమైనటువంటి పదజాలాలతో మాట్లాడటం చాలా బాధాకరం. బుచ్చి చౌదరి గారు మాట్లాడుతూ ఒక మేధావి, రాజకీయ విజ్ఞాని,
ఎకనామికలిస్టు అయినటువంటి సోమయాజులు గారు వారికి చాలా చిన్నవారు అవ్వచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి వ్యక్తి, మా అందరికీ కూడా ఒక దిక్చూచి, ఈ ప్రాంతానికి మా పార్టీకి అతి కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అవమానకరమైనటువంటి మాటలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఏమాత్రం భావ్యం. ఇకపోతే అవినీతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులు ఉన్నాం. మనం ప్రజా జీవితంలోకి వచ్చేటప్పుడు మన స్థితిగతులేంటి, మన పరిస్థితులేంటి, ఇవాళ మన స్థితిగతులేంటి, మన పరిస్థితులేంటి, మనం ఏమన్నా ఒక్కసారి ప్రక్షాళన చేసుకుని మాట్లాడటానికి సిద్ధంగా ఈ శాసనసభ్యులు అని చెప్పేసి మాట అడుగుతున్నాను అధ్యక్ష. ఒక వ్యక్తి మీద ఆరోపణ కాదు. అధ్యక్ష అధ్యక్ష ఎంత ముఖ్యమైన సభా సమయం అధ్యక్ష. ఇంత ముఖ్యమైన సభా సమయాన్ని ఇంత డిస్టర్బెన్స్ అధ్యక్ష. అసలు ఒక్కటన్నా ఏ దానికన్నా కూడా కనీసము ఏదైనా సీఎం గారు, ఏ విషయంలో సీఎం గారు, లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. అధ్యక్ష, ఈ హౌస్లో గవర్నర్స్ అడ్రస్ పైన రిప్లై ఇద్దాం అనుకున్నాను అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ చర్చ జరిగిన తర్వాత కొంత ఇంటర్వ్యూన్ అయితే మంచిదనే ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూన్ అవుతున్నాను అధ్యక్ష. ఏదైతే గౌరవ శాసనసభ్యుడు రాజధాని రెడ్డి గారు మాట్లాడినప్పుడు స్పెషల్ ప్యాకేజీకి, స్పెషల్ స్టేటస్కి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి మూటికి డిఫరెన్షియేషన్లో వారు ఎక్కడ చూసారో తెలియదు, కానీ ఆ డిఫరెన్షియేషన్లో కొంత ప్రాబ్లం వస్తే దాంతో స్టార్ట్ చేసి ఈరోజు మొత్తం డిబేట్ అయ్యారు అధ్యక్ష. అయితే ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. అదే మాదిరిగా ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది, హేతుబద్ధత లేనటువంటి బైఫర్కేషన్ జరిగింది, ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఇష్టానుసారంగా చేశారు, దీనిపైన చాలా భావితరాలు కూడా చాలా నష్టం వస్తుందని ఆ రోజు నేను చెప్పడమే కాకుండా 7 ప్రెస్ మీటింగ్లు పెట్టి సబ్జెక్ట్ మొత్తం ఎడ్యుకేట్ చేశాను. ఢిల్లీలో 8 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. తర్వాత ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి మీటింగ్ కానీ 2 రోజులు టూర్ మీటింగ్లో వారు కూడా ఎవరైతే బాగా హ్యూమిలియేట్ అయ్యారో, బాధల్లో ఉన్నారో తెలుగు వారికి ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు, అన్ని విధాల అష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత ఎన్నికలైన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రెండు కూడా అధ్యక్ష బీజేపీ, తెలుగుదేశం ఒక పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్ష. నాకు ఏమాత్రం అనుమానం లేదు దీంట్లో. ఈ దేశ ప్రయోజనాల కోసం నేను ఆలోచిస్తున్నా, అదే మాదిరిగా తెలుగువారి ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నా. అందుకే రికార్డులో చెప్పాను అధ్యక్ష, కొంతమంది ఒకసారి ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 సార్లు అయినా ఉన్నారు, వేరే కథ. కానీ ఒక విజన్లో చూసినప్పుడు మాత్రం 26 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రికి ఒక స్పష్టమైన మెజారిటీ, అది కూడా కోయలేషన్ లేకుండా మెజారిటీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన మీద కూడా దేశంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే మన సమస్యకు వచ్చినప్పుడు అధ్యక్ష, ఏదైతే ఈరోజు 5-6 విషయంలో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ ప్యాకేజ్ ఓన్లీ 4+3. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, 7 జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. రెండోది స్పెషల్ స్టేటస్ బిల్లో పెట్టలేదు. ఆ రోజు పార్లమెంట్లో మన వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు గట్టిగా పట్టుబట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒప్పుకున్నారు. తర్వాత క్యాబినెట్ పంపించారు, ప్లానింగ్ కమిషన్ పంపించారు. ఇంకా అది అక్కడి నుంచే ప్లానింగ్ కమిషన్ అబాలిష్ కావడం, దానికి సరైన సమాధానం ఇవ్వకుండా పోయారు.
అదే కాకుండా దేశం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇచ్చిన ఇన్సెంటివ్స్ కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ తరహాలో ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, ఇంతే కాకుండా ఇంకొక పక్కన ఏదైతే రైల్వే విశాఖపట్నంలో రైల్వే జోన్, అదే మరి ఇంకొక పక్కన రాజధానికి నిధులు, ఇంకొక పక్క రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ ఈ సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు తక్కువ ఉన్నాయి, దాన్ని భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ విషయంలో దిశ నేను ప్లానింగ్ కమిషన్ చూశాను, ప్లానింగ్ కమిషన్కి చెప్పాం. ప్లానింగ్ కమిషన్కు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత రిపోర్టు చూసి ఈరోజు దేశానికి అన్ని రాష్ట్రాలకు ఏమి ఇచ్చారో అవే ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ అవార్డు ఇవ్వలేదు. స్పెషల్ అవార్డు ఇవ్వని దానివల్ల నష్టం వచ్చింది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాను దిశ. తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 6-7 సార్లు వెళ్ళాను, అదే మరి అందరినీ కలిశాను. నిన్న సాయంత్రం మళ్ళీ ఈరోజు ఉదయమే అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాను. నిన్న సాయంత్రం జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అమిత్ షాతో మాట్లాడాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రయత్నం చేసి కేంద్రంలో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నేను ఎన్నోసార్లు కలిసినప్పుడు కూడా కేంద్రంలో ఆదాయం తక్కువ వచ్చింది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, డెఫిసిట్లో ఉన్నామన్నా ఇది బడ్జెట్లో పెట్టారు, బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు, తప్పకుండా ఇవ్వాలి అనే విషయం నేను మాట్లాడిన దిశ. ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో ఉండే ఎమ్మెల్యేలు చాలాసార్లు మాట్లాడినప్పుడు రాష్ట్రానికి ఏదైతే పెట్టారో అవన్నీ ఇవ్వాలని వాళ్ళు చెప్పారు.